ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాటు అలీబాబా 40 దొంగల్లాగా 40 దొంగలకి ఒక ముఠా నాయకుడు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. మద్యం కుంభకోణము, ఇసుక కుంభకోణం, ఎర్రమట్టి, భూములు ఇలా అన్ని రకాలుగా ప్రజల యొక్క ప్రకృతి వనరులను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని దోచుకున్నాడు. ఈ 40 దొంగలు ఎంతమంది దొరికినా సరే ముఠా నాయకుడు దొరికేంత వరకు, వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉండిద్ది. ద్రోహులుగా ఎవరైతే ఉన్నారో, దోషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి నిజానిజాలు బయటకు తెలుస్తూనే ఉండిద్ది. 100% మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ప్రతి రూపాయి కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరిందన్న విషయం మాత్రం వాస్తవం. ఆ వాస్తవాలు ప్రజల ముందు నిగ్గు తేల్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరంతరంగా ఈ విచారణ అనేది కొనసాగించింది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ దీని వెనక ఒక బాస్ ఉన్నారు, ఆ బాస్ ఎవరో నాకు కూడా తెలియదని తను అన్నారు. ఎవరు ఆ బాస్, ఎవరయ్యే అవకాశం ఉందంటారు? 100% ఆ బాసు జగన్మోహన్ రెడ్డి గారని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఓపెన్గా చెప్తే మళ్ళీ బాత్రూంలో గుండెపోట్లు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి వైసీపీలో, కాబట్టి ఎవరు ఓపెన్గా చెప్పరు ఈ విషయాన్ని. కంపల్సరిగా అది నిజ నిర్ధారణలో బయటపడాల్సిన అంశమే. ఆ బాస్ అనేది ఖచ్చితంగా అన్ని దారులు, అన్ని కంటైనర్లు, అన్ని బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి ఇన్కమ్ వెళ్ళింది మొత్తం కూడా తాడేపల్లి